హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మీ క్లాస్ లైఫ్ వెళ్ళిన యాడ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. నేను ఈరోజు అఖండ మూవీ గురించి చెప్తున్నాను. నేను అఖండ మూవీ గురించి చెప్తున్నా అంటే నేను ఆల్రెడీ సినిమా కథ రిలీజ్ ముందే చెప్పేసి మీ అందరికీ కొంతమంది చూశారు. సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ 1 వీక్ తర్వాత నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో స్పెసిఫిక్గా చెప్పాలి కాబట్టి నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ థింగ్, నేను బాలకృష్ణ అమ్మాని కాదు. నేనేం బోయపాటి సీన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దామని నేను అడుగుతారు కదా బోయపాటి సీన్ దగ్గర. వాళ్ళిద్దరికి అమ్మాని కాదు. జస్ట్ నేను ఒక సినిమా లవర్. నా చుట్టుపక్కల ఎవరున్నా బాగుండాలి, సినిమా ఫీల్డ్ బాగుండాలి, అందరు బాగుండాలి, అందరు పైకి రావాలనుకున్న వ్యక్తిని నేను. ఫ్రాంక్గా చెప్తున్నా, నేను అఖండ 2 సినిమా రిలీజ్ అయింది. కానీ కొంతమంది ట్రోలర్స్ చూస్తే నాకు కోపం వస్తుంది. ట్రోలర్స్ అని ఒక సెకండ్ ఆలోచిస్తే నా మీద నాకే కోపం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అఖండ 2 సినిమా రిలీజ్ అయింది. ఓకే, నాకు నచ్చింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ట్రోలర్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు సినిమాని? అన్నెసెసరీ ట్రోలింగ్ సినిమా మీద. సరే, మీరు ఇంగ్లీష్ మూవీస్ చూస్తారు కదా, అందరూ ఇంగ్లీష్ మూవీస్. హల్క్ అని ఒకడు ఉంటాడు, వాడేమో వచ్చి ఇలా ఎత్తుతాడు, ఏదో గర్రని తిరుగుతుందో ఆగుద్ది. అంటే మీరు ఆ ఇంగ్లీష్ సినిమాలో ఫింగర్ ఎట్టి ఆపితే తిరుగుతుంటే చూసి విజిల్స్ కొడతారు. అవతారాన్ని ఒక జామ్స్ కెమెరాలో అవతారాన్ని తీశాడు. వాడు మన హిందూస్ పరువుని తీస్తున్నాడో తెలియదు, నిలబెడుతున్నాడో అర్థం కావట్లేదు. మన హిందూస్ పరువుని ఆ అవతార రూపంలో పెట్టి నామాలు పెట్టి బ్యాక్ సైడ్ తోకల్ని పెడతాడు. ఆంజనేయ స్వామి తోక అటు పక్క, జామంతుడి తోక తీసుకెళ్ళి అటు పక్క పెట్టాడు. ఇంగ్లీష్ మూవీస్ అవి సినిమాలు చూసి మీరు విజిట్స్ క్లాప్స్ తెలుగులో 100 days 10 crores 15 crores మూవీస్ ఇస్తున్నారు. పోనీ అది కూడా పోతే పోనీ, ఇప్పుడు నిన్న ఏమొచ్చి సందీప్ వంగ ఒక సినిమా తీశాడు, సందీప్ వంగారెడ్డి యానిమల్ అని. అలా ఏంటి, హీరో వచ్చి ఓ పెద్ద గన్తో 100 మందిని చంపేస్తాడు. అలా పేలుస్తూ వెళ్ళి 100 మందిని చంపేస్తాడు హీరో వెళ్ళి. దాని తర్వాత ఏమో వచ్చి పుష్ప 2లో వాడు భార్య బర్త్డేకి సీఎంని పిలిస్తే సీఎం రాడని చెప్పి కొత్త సీఎంని పెట్టించేసి ఒక 500 కోట్లు ఖర్చు పెట్టేసి కొత్త సీఎంని పెట్టి వాడు భార్య బర్త్డేకి సీఎంని తీసుకెళ్తాడు. అంటే ఇన్ని లాజిక్స్లు కంపిస్తున్నా మీకు, వాటిల్లో ఎక్కడే ఏ లాజిక్ కంపిది. కానీ అఖండ 2లో వీడేమో వచ్చి దేవుడి పవర్ వస్తుందంటే వీడు పెద్ద దేవుడు అంట అన్నట్టు చూపిస్తారా? మీరు సినిమా చూసారా? చాలామంది చూస్తుంటారు. బాలయ్య బాబు అమ్మాళ్ళు మామూలుగా సినిమా వాళ్ళు. ఫస్ట్ మురళీమోహన్ ఒక మాట అంటాడు, ఏంటి, ఫస్ట్ అఖండ అయిపోయింది, సెకండ్ అఖండ వెళ్తే ఒక మాట అంటాడు, నీకు కాలం ప్రతి సమాధానం పెద్దగా ఇవ్వబోతుంది. కాలం ఏంటి, ఇంకా జవాబు పెద్దగా రాబోతుంది కాలం. దానికి సంసిద్ధ అంటే 17 సంవత్సరాలు ఇతను యోగం చేస్తాడు. దానికి ఏంటి, ఆ మంత్రయుద్ధ సర్దిన అంటే తనేంటి, ఒక చైనాలో ఒక పవర్ఫుల్ ఓడు ఉంటాడు. ఆ చైనాలో పవర్ఫుల్ ఓడు ఉంటే ఆ చైనాలో పవర్ఫుల్ ఉన్నోడికి కాలం ఏంటి, మన భూమి ఆకాశం నీరు నిప్పు వాయువు అన్నీ కలిసి వచ్చి ఒక పవర్గా వస్తుంది, చక్రంలాగా వచ్చి. మురళీమోహన్ అంటాడు, విను, ఇప్పుడు నువ్వు చేసిన పని కన్నా కాలం పెద్ద సమాధానం ప్రతి జవాబు ఇవ్వబోతుంది. నాకు సిద్ధం కాదంటే నువ్వు పలానా ఈ డేట్ వరకు యోగాలు ఉండాలి, ఏమైనా జరగాలని జరిగితే నీ ప్రాణం పోతుంది. సరే సిద్ధం అని చెప్పి రెడీ అవుతాడు. అప్పుడు శివుడికి ఉన్న ఐక్యక్డ పవర్ వస్తుంది. ఆ విభూతి రాలుతుంటే శివుడి పవర్ వచ్చినట్టే. దీని ఎందుకు అందరు ట్రోల్ చేస్తున్నారు? కొంచెం బోయపాటి సీన్ ఇది పర్ఫెక్ట్గా నువ్వు చూపించాల్సింది జనాలకి. ఇది ఎవరికి ఎక్కట్లేదు. సో ఇట్స్ ఎ ఫిలిం, ఈజ్ సూపర్ హిట్ ఫిలిం. అఖండ 2 చూడండి. మంచి డైలాగ్స్ ఉన్నాయి. మన హిందువుల ధర్మం గురించి ఉంది. సినిమా చూడండి. సినిమా చూసి వాళ్ళకి చెప్పండి. నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. మన హిందూ పురాణం గురించి ఉంది. దానికంటే ఎవరిని నేను కించపరచట్లే. 2 మన హిందూస్ని మనం మన పురాణాలకి మనం దండం పెడదాం, కీర్తిద్దాం. పరాయి మతాన్ని మనం పూజిద్దాం, గౌరవిద్దాం. మన మతాన్ని మనం పూజిద్దాం, పరాయి మతాన్ని గౌరవిద్దాం. ఇదే నేను చెప్పేది. సినిమాని చూడండి, సినిమాగా చూడండి. అఖండ 2 ఇట్స్ నాట్ ఎ ఫ్లాప్ ఫిలిం. అఖండ 2 ఈజ్ ఎ సూపర్ డూపర్ హిట్ ఫిలిం. ఓకే, ఎవరు ఈ సినిమాని ట్రోల్స్ చేయకండి. మన హిందూ ధర్మం గురించి ఉంది. వెళ్ళి పిల్లల్ని తీసుకుని వెళ్ళి కూర్చుని శుభ్రంగా సినిమా చూడండి ఫ్యామిలీతో. నేను బాలకృష్ణ అమ్మాని కాదు, బోయపాటి సీన్కి అమ్మాని కాదు. తెలుగు ఇండస్ట్రీ బాగుండాలనుకున్న వ్యక్తిని నేను. ప్లీజ్ గో అండ్ వాచ్ అఖండ 2 ఆన్ థియేట్రికల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. Definitely you people enjoy.
ఓకే, ఏ సినిమా వచ్చినా ఆ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకున్నా. ఎవరిని కించపరచాలని నేను ఈ వీడియో చేయట్లేదు, ఎవరిని అవమానించాలని నేను ఈ సినిమా చేయట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేసిన ఒక మంచి సినిమా ట్రోల్కి గురవుతున్నాం బాధతో చేసిన వీడియో ఇది. ఎవరినైనా ఒప్పించుంటే ఐఎమ్ రియల్లీ సారీ. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేశా. అఖండ 2 బాగుంది, తాండవం థియేటర్కి వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి చూపియండి. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫిలిం కూడా. దైవభక్తితో చూడండి సినిమా ప్లీజ్. Akanda 2 is a super duper hit film. Go and watch theatrically, enjoy. Do not encourage any piracy. Thank you very much.